సో మనం ఈ వ్యాక్సిన్స్ అనగానే మనందరం ఏం అపోహపడతామంటే చిన్న పిల్లలకి సర్టన్ ఏజ్ వరకు వ్యాక్సిన్స్ అనేవి ఇప్పిస్తే సరిపోతుంది, వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అంటే చిన్న పిల్లలకి అని అపోహపడుతూ ఉంటారండి. అది టోటల్లీ రాంగ్. సో మార్చ్ నెలలో వచ్చే ఒక ఇంపార్టెంట్ డే గురించి ఈరోజు మీతో నేను డిస్కస్ చేయబోతున్నానండి. దిస్ ఇస్ ప్రియాంక, న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. సో ఈ మార్చ్ నెలలో 16th of March అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డే అండి అకార్డింగ్ టు మీ. బికాస్ ఈ 16th March అనేది నేషనల్ వ్యాక్సిన్స్ డే అండి. మీరైనా నేనైనా ఎవరైనా మనకు ప్రాపర్ ఏజ్లో ప్రాపర్ వ్యాక్సినైజేషన్ జరగడం మూలానే ఎటువంటి అనారోగ్యం కానీ అంగవైకల్యం కానీ లేకుండా హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేస్తున్నాం. సో ఈ నేషనల్ వ్యాక్సిన్స్ డే రోజు సో ఎంతో మంది సైంటిస్టులు, డాక్టర్లు కృషి వల్ల వాళ్ళ అమూల్యమైన లైఫ్ని, టైంని వాళ్ళు సాక్రిఫైస్ చేయడం మూలానే మనకి ఈ వ్యాక్సిన్స్ అనేవి అందుబాటులోకి వచ్చినాయండి. సో కొన్ని సంవత్సరాల క్రితానికి బ్యాక్ మనం వెళ్ళినట్టయితే, కొన్ని డెకాడ్స్ బ్యాక్ మనం వెళ్ళినట్టయితే మసూచి అని, కలరా అని, ఈ హెపటైటిస్ అని, పోలియో అని ఇటువంటి ఎన్నో రకాల డిసీజెస్కి చాలా మంది బలయ్యి అంగవైకల్యానికి గురయ్యి ఎంతో మంది వాళ్ళ లైఫ్స్ని కోల్పోయారండి. అంతదాకా ఇందుకు మొన్న రీసెంట్గా 2020 మనం ఏం చూసామండి, కోవిడ్ పాండమిక్ వల్ల అల్లాడిపోయాం. సో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయాం. సో దానికి కూడా సైంటిస్టులు మనకి వ్యాక్సిన్స్ కనిపెట్టారు కదండి. సో అందుకే అంతలా చెప్తున్నాను నేను, వ్యాక్సినేషన్ అనేది మన మనుషులకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ వ్యాక్సిన్స్ అనగానే మనందరం ఏం అపోహపడతామంటే చిన్న పిల్లలకి సర్టన్ ఏజ్ వరకు వ్యాక్సిన్స్ అనేవి ఇప్పిస్తే సరిపోతుంది, వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అంటే చిన్న పిల్లలకి అని అపోహపడుతూ ఉంటారండి. అది టోటల్లీ రాంగ్. బికాస్ మన అడల్ట్స్కి కూడా చాలా రకాల లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ ఉన్నాయండి. లైక్ ఏంటంటే హెపటైటిస్ అని, నిమోనియా, బ్రోంకియోలైటిస్, ఈ క్యాన్సర్, ఇటువంటివన్నీ కూడా లైఫ్ థ్రెటనింగ్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మనకి వ్యాక్సిన్స్ ఉన్నాయి. స్టిల్ ఇప్పటికీ కూడా చాలామంది ఈ డిసీజెస్తో మరణిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ దాటి మనం మన లైఫ్ని హ్యాపీగా హెల్దీగా లీడ్ చేయాలంటే ప్రాపర్ ఇమ్యునైజేషన్ చేయించుకోవాలంటే వ్యాక్సిన్స్ మనందరం కంపల్సరీగా వేసుకోవాల్సిందే. సో ఈ స్పెషల్ డే రోజు నేను మళ్ళీ ఇంకోసారి మీకు ఒక స్పెషల్ వ్యాక్సిన్ గురించి ఇంకొకసారి రిమైండ్ చేయబోతున్నానండి. అదేంటంటే HPV వ్యాక్సిన్, అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కి వ్యాక్సిన్ అనమాట. సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటే ఏంటంటే ఇది మనం ఎక్కువగా లేడీస్ లో చూస్తున్నాము. దీని ద్వారా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అని, సర్వైకల్ క్యాన్సర్ అని, బ్లడ్ క్యాన్సర్ అని ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ తో ఉమెన్స్ బాధపడుతూ ఉంటారు. వీరికి ఏంటంటే ఈ HPV వ్యాక్సిన్ వేయించడం వల్ల ఇటువంటి 10 to 15 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉమెన్స్ లో తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఈ HPV వ్యాక్సిన్ అనేది. సో ఈ డే 1 ఈ రోజున ఒక వ్యాక్సిన్ వేస్తే 3rd month లో ఒక వ్యాక్సిన్ వేస్తారు, అలాగే 6th month లో ఒక వ్యాక్సిన్ వేస్తారు. ఒక్కొక్క వ్యాక్సిన్ కి అంటే ఒక్కొక్క డోస్ కి మనకి ఇట్స్ జస్ట్ కాస్ట్ ఆఫ్ 3,000 to 4,000 రూపీస్ అండి. చక్కగా ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, HPV వ్యాక్సిన్ మీ ఇంట్లో ఉన్న లేడీస్ అందరికీ వేయించడానికి ప్రయత్నించండి. వై? బికాస్ 2024 ఫిబ్రవరి వరకు మనకి మనం అనాలిసిస్ చూసినట్టయితే 14.2 lakhs ఉమెన్స్ క్యాన్సర్తో సఫర్ అయ్యి, అండ్ ఆ 14.2 lakhsలో కూడా 9.5 lakhs ఉమెన్స్ క్యాన్సర్తో డెత్ అయ్యారండి, అంటే చనిపోయారు. సో అంటే చూసుకోండి ఎంత ర్యాపిడ్గా ఉందో మనకి క్యాన్సర్ అనేది. లైక్ ఆల్మోస్ట్ 70 to 80% మంది చనిపోతున్నారు ఈ క్యాన్సర్ వల్ల. వై? ఎందుకు? మనకి వ్యాక్సిన్ ఉంది, మనం యూటిలైజ్ చేసుకుంటే ఆ డెత్స్ని మనం ఆపచ్చు. సో అందుకే నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఇంతకు ముందు కూడా HPV వ్యాక్సిన్ గురించి, క్యాన్సర్స్ గురించి, దాని రెమెడీస్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాము. ఎవరైనా చూసుండకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. అండ్ అలాగే ప్లీజ్ వ్యాక్సిన్ అనేది ఇంపార్టెంట్. ఇది 9 years గర్ల్ నుంచి 60 to 70 years ముసలావిడ దాకా ఎవరికైనా వేయచ్చు. సో ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ఇంట్లో ఉండే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు వరకు అందరికీ ఈ HPV వ్యాక్సిన్ అనేది మీరే దగ్గరుండి తీసుకెళ్ళి వేయించండి. ఈ క్యాన్సర్ డెత్స్ని అరికట్టండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.